హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీ అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఈ కొత్త ఛానల్లో కంటెంట్ మీకు బాగుంటుందని ఆశిస్తూ మేము ఛానల్ లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఎలా అయితే మా పాత ఛానల్ అయిన సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్ ఆదరిస్తున్నారో అదే ఆధారం ఈ ఛానల్ మీద కూడా ఉండాలని కోరుకుంటూ నేను నా లాంచింగ్ వీడియో పెట్టడం జరిగింది. అది అకస్మాత్తుగా అనుకోకుండా. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ గురించి కొన్ని అవశేషాలను నేను చెప్తాను. స్త్రీ యొక్క అంతర్భావాల గురించి నేను మాట్లాడతాను. మహిళా దినోత్సవం గురించి నేను శుభాకాంక్షలు చెప్తాను అంటూ మనకి ఒక గెస్ట్ అవడం జరిగింది. సో అందుకే ఈరోజు వీడియో కూడా లాంచ్ చేయడం జరిగింది. పైగా శుభ్రం కాబట్టి స్త్రీ అంటే ఆర్థిక శక్తి, అందులోని ప్రకృతికి నిర్వచనంగా మనం స్త్రీని చెప్పుకుంటాం. సో మన భారతదేశంలో అనేక మంది వీరనాలను పరిపాలించిన దేశం. అందుకే మన భారతదేశాన్ని కూడా మన భారతమాతను కూడా ఆ స్త్రీతోనే పిలుస్తారు. సో మన భారతదేశంలో చాలామంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు. మణికర్ణికగా పిలువబడే ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, రుద్రమదేవి, సుల్తానా రజియా భార్య సుల్తానా రజియా తక్కువ కాలమైనా సరే చాలా గొప్పగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధిగాంచిన మహిళ సుల్తానా రజియా. సో ఇటువంటి వారికి అలా నేటి తరంలో కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఇటువంటి వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. సో మనకి లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మరి ఈరోజు ఆ వీడియో మాట్లాడడానికి మన ముందుకు రాబోతున్న నా గెస్ట్ని ఇన్వైట్ చేయాలి కదా. సో మన గెస్ట్ ఎవరో కాదు, నాకు బాగా అత్యంత సన్నిహితుడు. సో మిస్టర్ వీరబాబు ఫ్రమ్ ఖమ్మం. సో వీరబాబు, ప్లీజ్ వెల్కమ్. స్పీక్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అబౌట్ ఉమెన్స్. Hello, welcome to our YouTube channel Amazing Stories and Facts. మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలనుకుంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు షేర్ చేసి సబ్స్క్రిప్షన్ పొందడం ద్వారా మీ సపోర్టింగ్తో మేము ఇంకా ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ స్టోరీస్ని మీకు పెట్టగలుగుతాం మీ సపోర్ట్తో. అండ్ చెప్పడం మర్చిపోయాను, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. ముందుగా నా తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, మీరు జన్మనిస్తేనే మేము ఎలా ఉన్నాం. కాబట్టి మీ పాదాలకు మా శిరస్సు నుంచి మీ అందరికీ కూడా జోహారులు తెలుపుకుంటున్నాం మా మాతృమూర్తులారా. ఈ సందర్భంగా నేనందరికీ కూడా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మహిళా దినోత్సవం అంటే ఈరోజు మాత్రమే మనం స్త్రీలను గౌరవించడం కానీ, స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ కాదు. స్త్రీలు అంటే మనకు ఒక దైవం, మనకు జన్మనిచ్చిన మన మాతృత్వం, మన కష్టాలలో, మన బాధల్లో, మన ఆనందాల్లో తోడుగా ఉండి మనకు మంచేదో చెడేదో చెప్పే మన అక్కలు, చెల్లెళ్ళు, మన జీవిత భాగస్వామి. వీరందరిలో కూడా మనం చూడాల్సింది మాతృత్వాన్ని, దైవత్వాన్ని. స్త్రీ అంటే కేవలం ఒక ఆనందాన్ని, సుఖాన్ని తీర్చేదానిలాగా మాత్రమే చూడకూడదు. స్త్రీలో మనం గొప్ప మాతృత్వాన్ని, గొప్ప దైవత్వాన్ని చూడాలి. నేటి స్త్రీలే రేపటి భవిష్యత్తుకి పునాదులు అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించుకొని నడుచుకోవాలి. స్త్రీ కనిపిస్తే మనం ఖచ్చితంగా వారిని ఒక మాతృత్వంతో, దైవత్వంతో గౌరవించాలి. దేవుడు లేని గుడైనా ఉంటుందేమో కానీ మాతృత్వం లేని స్త్రీ లేని ఇల్లు ఉండదు. అలా ఉన్న రోజు
వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతమవుతుందని మనం గ్రహించాలి. ఎందుకంటే తను దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే స్త్రీలో అమ్మలో దైవాన్ని ఉంచాడన్నది మనం నమ్మాల్సిన విషయం. ఖచ్చితంగా స్త్రీలను గౌరవిస్తే దైవాన్ని గౌరవించినట్టే, అమ్మకి గౌరవిస్తే దైవాన్ని గౌరవించినట్టే. చూసిన ప్రతి ఆడదానిలో అమ్మని, అక్కని, చెల్లిని చూస్తే మనం దైవాన్ని మనలో ఐక్యం చేసుకున్నట్టే. స్త్రీల పట్ల బాధ్యతగా నడుచుకొని వారు అనుకున్న లక్ష్యాలను ఛేదించుటకు మన వల్ల సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన మగవాళ్ళు ఒక ఉద్యోగం చేస్తే మన కుటుంబాన్ని మాత్రమే పోషించగలరు. కానీ ఒక స్త్రీ బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఒక కుటుంబంగా మార్చగలదు. ఒక భావి తరాలకు ఒక మంచి భవిష్యత్తుని అందించగలదు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇట్లా ఎందరో గొప్ప మాతృమూర్తులు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ కల్పనా చావ్లా కావచ్చు, ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము కావచ్చు. వీళ్ళంతా కూడా మన దేశానికి గొప్ప ఖ్యాతి, మన ప్రపంచానికి గొప్ప మాతృత్వాన్ని నేర్పిన వారే. కాబట్టి స్త్రీలో మనం ఎప్పుడూ కూడా ఒక గొప్ప చైతన్యాన్ని చూడాలి తప్ప స్త్రీ అంటే మైనస్ అని, కేవలం వంటగదికి ఇంటి పనులకు మాత్రమే సరిపోతుందనే విషయాన్ని అందరూ కూడా మర్చిపోయి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మనం వారికి వెనకుండి వారికి అండగా నిలబడితే రేపటి రోజున ఈ దేశం కాదు, ఈ ప్రపంచం కూడా గొప్ప స్థాయిలో ఉండగలదని నేను నమ్ముతాను. స్త్రీని గౌరవిస్తే దైవాన్ని గౌరవించినట్టే, అమ్మని గౌరవిస్తే మన జన్మ ధన్యం. స్త్రీలో ఉన్న దైవం మరెక్కడా ఉండదు. ప్రకృతిలో ఉన్న దైవం స్త్రీలో ఉన్న ఒక మాతృత్వం మనకి జన్మనిస్తుంది. తను 9 నెలలు మనను మోసి పురిటి నొప్పుల బాధ భరించి మనం జన్మించగానే అప్పటి వరకు పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోయి మనకు జన్మనిచ్చామనే ఆనందంలో ఎంత బాధనైనా భరించేది మన తల్లి. తెలిసి తెలియక మనం తప్పులు చేసిన వాటిని కోపంతో తరిదిద్దుతూ అయ్యో నా బిడ్డను కొట్టానని మనసులో బాధపడేది తల్లి. మనం ఎదిగితే వారు పడ్డ కష్టాన్నంతా కూడా మర్చిపోయి మన కోసం ఆనందించేది అమ్మ. ముందు మన ఆకలి తీరితే చాలు తన కడుపు నిండిందని భావించేది తల్లి. కాబట్టి అలాంటి తల్లులందరినీ కూడా ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా వారిలో ఉన్న గొప్పతనాన్ని మనం గౌరవిస్తూ వారికి గౌరవాన్ని చేకూర్చేలా మనం బ్రతకాలి. కానీ ఎప్పుడు కూడా వారికి అవహేళన కలిగించేలా ఉండకూడదన్నదే మనందరం తెలుసుకోవలసింది. మాతృదేవో భవ. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.